వెల్కమ్ టు డిష్ టీవీ థ్రిల్ రియల్ ఫన్. థ్రిల్ స్టార్ట్ అయినప్పుడు ఈ బండి చక్రం లాగే చాలా స్ట్రాంగ్ గా 10 మంది సెలబ్రిటీతో స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మా ప్రయాణం స్టార్ట్ అయింది. వెళ్తూ 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 ఒక్కొక్క ఆకు ఊడిపోతుంది చక్రాన్ని. అలా అంత మాత్రాన వీక్ అవ్వట్లేదు, స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పటికీ 3 చక్రాలు 3 ఆకులు ఊడిపోయాయి మా చక్రంలో. ఇంకా 7 సెలబ్రిటీస్ ఉన్నారు, 7 మెంబర్స్. ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోతుండడం వల్ల మన థ్రిల్ కాన్సెప్ట్ లో క్యూరియాసిటీ పెరుగుతూ ఉంది, వాళ్ళలో టెన్షన్ పెరుగుతూ ఉంది, మీలో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఇంకా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా గ్రూప్స్ మధ్య కాంపిటీషన్స్ ఉంటాయి. లాస్ట్ ఎపిసోడ్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కౌశిక్ని ఎలిమినేట్ చేయడం వల్ల అబ్బాయిలకు కొంత లాస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో ఆడవాళ్ళు 4 ఉన్నారు, మగవాళ్ళు 3 ఉన్నారు. దాంతో వాళ్ళకి ఒక పర్సన్ తగ్గిపోయాడు. మరి మనం ఇచ్చే టాస్కుల్లో ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళు బాగానే చేస్తారా, పర్సన్ లేకపోవడం వాళ్ళకి లాస్ అవుతుందా చూద్దాం. మరి ముందు ఈ 7 సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ అవర్ సెలబ్రిటీస్. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇటువైపు 3 ఉన్నారు, ఇటువైపు 4 ఉన్నారు ఈ రోజు టీమ్ లో. మరి ముందు ఎపిసోడ్ లో కౌశిక్ ఎలిమినేట్ అవడం వల్ల పర్సన్ తగ్గిపోయాడు. అయినా పర్లేదు, ఫైనల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఓటింగ్ చేశాం కాబట్టి ఫైనల్స్ దాకా వెళ్ళాలి అంటే మరి ఈ రోజు ఎపిసోడ్ మనం గెలవాలి ఎలాగైనా వాళ్ళ మీద, లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఈ రోజు గర్ల్స్ 4లో ఎపిసోడ్ ఎండ్ లో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. నలుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి మీకు ఆ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అప్పుడే చెప్తాం. కాబట్టి మీరు మీ టాస్క్ ని కరెక్ట్ గా చేయండి. ఎంత బాగా వర్క్ చేస్తే అంత మంచిది. కరెక్ట్ గా చేసి ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలాగా మనం పెర్ఫార్మ్ చేస్తే చాలు. ఈ రోజు టాస్క్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చేద్దాం అనుకున్నాం. ఆడియన్స్ చూసి చాలా మంది అరే ఈ టాస్క్ జరిగితే బాగుండే అని అనుకున్నారు. అందుకని చేయలేక మధ్యలో ఆగిపోయింది వర్షం రావడం వల్ల. అదే టాస్క్ మళ్ళీ ఇప్పుడు మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం. అలికి ముగ్గు పెట్టు. మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. క్లియర్ గా అక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి. ఇది మీకు, ఇది వాళ్ళకి. వాళ్ళు అక్కడ అలికి ముగ్గు పెడతారు, మీరు ఇక్కడ అలికి ముగ్గు పెడతారు. బట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తారు. ఫస్ట్ లేడీస్ లాస్ట్ టైం చేస్తే కలిసి రాలేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం బాయ్స్ తో వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ టైం కలిసి రాలేదు. ఇంత ఎండగా ఉంది ఇప్పుడు. మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, ప్రాబ్లం వస్తుంది. అదే వర్షం వస్తుంది, మన ప్రాబ్లం మొత్తం చేసి ఆల్మోస్ట్ మొత్తం చేసి అప్పుడు చూస్తారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో సీక్రెట్ తెలియదు కాబట్టి మనం ఇప్పుడు బాయ్స్ స్టార్ట్ చేయమని. ఓకే, బాయ్స్ అలికి ముగ్గు పెట్టచ్చు. మీ ఇష్టం. ఆ ప్లేస్ తీసుకుంటారా, ఈ ప్లేస్ తీసుకుంటారా? సేమ్ అదే వాళ్ళంతకన్నా బాగా వేస్తారండి. చేయొచ్చు కదా మాకు, ప్లీజ్ మీరు వేయండి ముగ్గు. ఫస్ట్ మీరు వేస్తే చూసి మేము నేర్చుకుంటాం అని చెప్పి గర్ల్స్ ముగ్గురు మేము అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వేస్తే చూసి కనీసం నేర్చుకుని మేము చేస్తామని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా టాస్క్ కాదు ఏదైనా టాస్క్ ఇఫ్ యూ రిక్వెస్ట్ వి ఆల్సో. థాంక్యూ చెప్పండి చేస్తాం. థాంక్యూ గర్ల్స్. ఓకే, అలికి ముగ్గు పెట్టు టాస్క్ గర్ల్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారండి. మరి మీకు ఇచ్చే టైం 15 minutes, 15 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాలి. డెఫినెట్ గా ట్రై మై బెస్ట్. ఇచ్చిన ప్లేస్ లో నీట్ గా చేయడానికి, కంప్లీట్ చేయడానికి, మంచి షేడ్స్ ఇచ్చి, మంచి కలర్స్ ఇచ్చి కంప్లీట్ చేయడానికి డెఫినెట్ గా ప్రయత్నిస్తాను. యువర్ టైం స్టార్ట్స్. కొంచెం ఇక్కడే వేసేస్తాను. नहीं होगा यार, वैसे नहीं होगा यार. Come on. Easy, do it. चलो जैसे जमता है करो. पानी बहुत होगा. అక్క నువ్వు మధ్యలో స్టార్ట్ చేసేసి వస్తున్నా. ఇక్కడ వేసుకొని మధ్యలో స్టార్ట్ చేసి. అరే హాత్ ధో यार. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. ये रेडी रहेगा ये वाला भी ना.
ఈ రెడ్ రైడ్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. హాఫ్ టైం అయిపోయింది. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. 2 ఎపిసోడ్ మాట్లాడలే మేడం. minutes ఓవర్, ఇంకా 5 minutes. नहीं उसको मत करो नहीं उसको मत करो, there's no time. एक जहाँ पर फुटप्रिंट है उसको थोड़ा सा फिनिशिंग कर दे बस. नहीं 1.5 minutes. देखो ये डिजाइन नहीं है స్వాగతం. बस सुस्वागतम 9 8 finish 7 we are done 6 5 4 3 2 1 time up. Don't do anything. Uncompleted things ఏమైనా ఉన్నాయా ఇందులో? ये क्या किया मैंने TH आई लिखा था. हाँ THR है కరెక్ట్ మాకిచ్చిన టైంలో మేము జనరల్ గా ముగ్గులు వేయడం అనేది ఎప్పుడో నా 5th స్టాండర్డ్ లో, అది కూడా బుక్ మీద ట్రై చేశాను తప్ప ఇట్లా డైరెక్ట్ గా వేసింది 1-2 సార్లు వేసింటాను. బట్ ఈసారి మాత్రం నాకు తెలిసి నేను చాలా బాగా పర్ఫామ్ చేశానని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం వేయాలి అనేది అనుకున్నాం కాబట్టి ఆ చుక్కలు ముగ్గు వేస్తేనే టైం అవుతుందా కాదు, కాంపిటీషన్ అనగానే కంప్లీట్ అవ్వాలి అనుకుని ఫ్లవర్ నీట్ గా బోల్డ్ గా ఉండాలి, డిజైన్ మంచి కలర్స్ ఉండాలి, బ్రైట్ వాళ్ళు ఇచ్చిన కలర్స్ లోనే డిసైడ్ అవ్వాలి. కాబట్టి మా టీం మాత్రం డెఫినెట్ గా మంచిగా కంప్లీట్ చేసింది అని అనుకుంటున్నాను. అందరు బాగా చేశారు. ఇట్ వాజ్ అ టీమ్ వర్క్. అందుకే ఈ 15 minutes ఇచ్చిన టైంలో తొందరగా వి మేనేజ్ టు ఫినిష్ ద హోల్ థింగ్. కలర్ఫుల్ గా బాగుంది. షేర్ చేసుకున్నాం ఎవరెవరు ఏమేం చేయాలని ఉంది. అందుకే అలకడం ప్లస్ కలర్స్ వేయడం వరకు నేను నా పార్ట్ తీసుకున్నాను. లక్కీగా ఫిల్ చేసాము. మిగతా డిజైన్స్ అంతా మా వాళ్ళు చేశారు. ఎనీవే హ్యాపీ. అలికి ముగ్గు పెట్టు ఈ టాస్క్ చెప్పగానే చాలా మంది ఆడియన్స్ అందరూ అనుకుని ఉంటారు, వీళ్ళ అవతారాలు ఏంటి, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, కళ్ళజోళ్ళు, వీళ్ళేం అలుగుతారు, వీళ్ళేం ముగ్గులు పెడతారని. చూశారు కదండి, ఎగ్జాక్ట్లీ ఒక సంక్రాంతి పండుగ చూపించేశారు. చాలా బాగా ముగ్గేశారు, కలర్స్ బాగా దిద్దారు. ఎస్పెషల్లీ ఇందులో హైలైట్ ఏంటంటే ఆ షేడ్ ఎడ్జెస్, షేడ్ అనేది చాలా బాగా చేశారు. ఒక చిన్న మిస్టేక్ ఉంది ఇందులో, ఒకటే ఎల్ రాశారు. వాళ్ళకి ఒక లవ్ చాలంట, 2 లవ్లు అవసరం లేదంట. సో ఒక ఎల్ ఉంచారు, ఒక ఎల్ తీసేశారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మొత్తం మీద ఏదేమైనా సరే గ్రేట్, చాలా బాగా చేశారు. నిజంగా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇవి మీరు చేసే పని కాదు, మీరు చూసే పని కూడా కాదు. ఇప్పుడు ఎక్కడ మీకు చూద్దామన్నా ఇలా చేసేవాళ్ళు కనపడరు, ఎక్కడో ఊర్లలో తప్ప. మనకి ఇక్కడ సిటీలో చాలా కష్టం ఇలా చేయడం. చూసారా, నేర్చుకున్నారా, వచ్చేసిందా? అదే చూపించేద్దాం, మనం చేద్దామా? ఈ ఒక్క సుస్వాగతం తప్ప మొత్తం ట్రై చేస్తాం. అవునా? మొత్తం మీద గర్ల్స్ కంప్లీట్ చేశారండి. బాయ్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎవరు బాగా చేశారు, ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయని చెప్దాం. అలికి ముగ్గు పెట్టు బాయ్స్ ఇప్పుడు ఈ టాస్క్ చేస్తారు. బాయ్స్ కమాన్, ఇదే మీ ప్రాపర్టీ. దీని ఇప్పుడు మీరు అలికి ముగ్గు పెట్టి చూపించండి, ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్. నువ్వు బాడొస్తున్నా బగ్గేద్రా. అరే ఎక్కువ అయిపోయిందిరా, బర్రె అట్టెళ్ళకరా, అటొద్దు క్లీన్ చేయి. జై బజరంగ బలి. అరే ఒక సైడ్ ఏమి ఉండేరా. అరే రిసాల్లో నువ్వు మొత్తం తిరగద్దు, అక్కడే ఉండరా. ఇంకా 9 minutes. అయ్యా నువ్వు జల్దీ వేయాలా. హాఫ్ టైం ఓవర్, 9 minutes ఓవర్. అలాగే మోసం. ముందు బార్డర్ ఇవ్వండి రా. అంతలోనే
ఓన్లీ సెంటర్ రాజా చాలా చాలా బర్మి అడ్జస్ట్ మొత్తం బోర్డర్ ఆ ప్లేట్ అక్కడ రంగులు వేయంగా 4 minutes more. 3 more minutes. అరే వాటిని ఫినిషింగ్ ఉండరా అడ్జస్ట్ ఫినిషింగ్ జాగ్రత్తగా ఉంటాయి. అది అంతే అంతే అది ఫినిషింగ్ ఇవ్వకూడదండి, కుంకుమ జల్లినట్టు ఉండాలండి అది. సార్ కలర్ అది బొబ్బెమ్మలు 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 బొబ్బెమ్మలు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. లాస్ట్ మినిట్. ఆటలాడితే అల్లు అల్లు నేరెళ్ళు 30 seconds. ఆటలాడితే అల్లు అల్లు నేరెళ్ళు 10, ఫినిషింగ్ దానికి బోర్డర్స్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. వాళ్ళ వరకు చాలా బాగా చేశారు. అండ్ చక్రి థ్రిల్ బాగా రాశాడు. అండ్ కలర్స్ మన భరణి బాగా వేసాడు. అండ్ సెల్వ ముగ్గు అయితే ఇంకా అదరగొట్టేశాడు అమ్మాయిలాగా. ఆడవాళ్ళు దేంట్లోనైతే గొప్పని మనందరం మగవాళ్ళందరూ అనుకుంటాం, వాటికి ఏ మాత్రం తీసుకోకుండా మనం కూడా ఫైట్ ఇవ్వగలం అనడానికి ఒక ఉదాహరణ. డెఫినెట్ గా ఒక వ్యక్తి మా ముగ్గురితో పాటు కౌశిక్ కూడా ఉన్నాడని ఫీల్ మేము వేసాం. వాళ్ళ నలుగురు అమ్మాయిలు, మేము ముగ్గురం అబ్బాయిలు. అసలు మాకు దాని గురించి నాలెడ్జే లేదు. అయినప్పటికీ అప్పటికప్పుడు నేర్చుకొని వాళ్ళని బీట్ చేయాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని దాన్ని చూసి బుక్ నుండి చూసి చేసి రెండుసార్లు ప్రాక్టీస్ చేసి ఇక్కడ పెట్టాము. నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అంటే పెద్దగా ఏం లేదు, కాకపోతే న్యూ ఇయర్కి మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ రాసుకోండి ఇంటి ముందు. చాలా సరదాగా కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్ నాకు. న్యూ ఇయర్ వస్తే ఆ నైట్ వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అది రాస్తాం కదా. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళం. డెఫినెట్గా నేను చేసేది చాలా బాగుండాలని చేసాను. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ థ్రిల్ కూడా అదేవిధంగా కలర్ఫుల్గా చేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నట్టుగా 100% సక్సెస్ అయ్యాం. పాయింట్స్ మాకే వస్తాయి. వెళ్ళండి బాయ్స్. అలికి ముగ్గు పెట్టు చాలా థ్రిల్లింగ్ గా ఫినిష్ చేశారు. థ్రిల్ రాశారు, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. గర్ల్స్ రండి చూడండి, అలికి ముగ్గు పెట్టడం అంటే ఇది అని అంటున్నారు వాళ్ళు. ఎలా ఉంది? బాగుంది. ఇట్స్ గుడ్. బాగుంది. మాంత బాగుంది. మాంత బాలేదు, బట్ బాగుంది. జనరల్ గా పోలిస్తే అక్కడ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇక్కడ కానీ డిస్టర్బెన్స్ కనపడట్లేదు, నీట్ గా ఉంది. అంటే మీరు అక్కడ సపోర్ట్ చేస్తున్నారా? మీరు చెప్పండి ఎక్కడ ఏముంది చెప్పండి. ఫినిషింగ్ నీట్ గా లేదు. ఫినిషింగ్ లేదంటే ఏ బోర్డర్స్? దీనికి వాళ్ళు borders పెట్టిన మళ్ళీ ఒకసారి వేయాలి. వైట్ ఈ థ్రిల్ కి కూడా వైట్ బార్డర్ వస్తే కొంచెం ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం థ్రిల్ ఎల్లోతోనే రాసాం. థ్రిల్ బార్డర్ అయిపోయినా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసాం. పెట్టుకుంటే మాది మాకే బాగుంటుంది, వాళ్ళకి వాళ్ళకే బాగుంటుంది. కాదండి, కాకిపిల్ల కాకి ముద్దండి, కోతిపిల్ల కోతికి ముద్దండి. దానికి ఎందుకు డిస్కషన్? అలికి ముగ్గు పెట్టు టాస్క్ పూర్తి చేశారు రెండు టీంల వాళ్ళు కూడా. ఇప్పుడు జడ్జిమెంట్ టైం. దీనికి పెద్దగా జడ్జెస్ రావాల్సిన అవసరం లేదు, వచ్చి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తున్నాయి రెండు ముగ్గులు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు. డెఫినెట్ గా గర్ల్స్ చాలా బాగా వేశారు, ఎక్కువ వేశారు ముగ్గు అనేది, అంటే చాలా ఎక్కువ వేశారు. వీళ్ళు వాళ్ళంత ముగ్గు వేయలేదు, తక్కువ ముగ్గు వేశారు, వాడిన వస్తువులు కానీ అవి కానీ. ఇది వేయకముందు చాలా బాగా అనిపించింది. ఇది వేసిన తర్వాత ఫస్ట్ లుక్ ఇక్కడికి వెళ్ళిపోతుంది నీట్ గా, అంటే క్లమ్జీనెస్ తగ్గిపోయింది. వేసిన దాంట్లో క్లారిటీ ఉందన్నమాట. ఇక్కడ ఏమైందంటే కొంచెం ఎక్కువ అయిపోయింది ముగ్గు. మెయిన్ ఎస్పెషల్లీ ఆ థ్రిల్, సుస్వాగతం, ఈ రెండు మచ్చలు డిస్టర్బ్ చేస్తున్నాయి ముగ్గుని. చిన్నది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ టైం జడ్జెస్ చెప్పినట్టు బాయ్స్ అయి ఉండి ఇలా ముగ్గు వేయగలగడం అనేది గ్రేట్ కాబట్టి అది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్. ఓకే, మొత్తం మీద అలా జరిగాయి టాస్కులు. సో క్లియర్ గా మనం ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి కొంచెం బాయ్స్ కి ఎక్కువ పాయింట్స్ ఇవ్వచ్చు అనేది జడ్జిమెంట్. ఆ పాయింట్స్ ఏంటంటే గర్ల్స్ కి 800 పాయింట్స్ ఇస్తున్నాం, బాయ్స్ కి 900 పాయింట్స్ కాకుండా 1000 పాయింట్స్ ఇస్తున్నాం. కీప్ ద బాయ్స్. ప్రస్తుతం మీకున్న 800 లోంచి ఆ కష్టం నుంచి 200 తీసేశారు. ఇంకా 600 స్టిల్ గర్ల్స్ లీడింగ్.